సినీ నటుడు బాలకృష్ణ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహించారు. అగ్రనటులంతా కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా చిరంజీవి కావచ్చు, వెంకటేష్ కావచ్చు, వీళ్ళంతా బాలకృష్ణతో తమకున్నటువంటి అనుబంధాన్ని నెమరవేసుకున్నారు. ఇక కమల్ హాసన్, రజనీకాంత్ వంటి వాళ్ళు సైతం వీడియో సందేశాలు పంపుతూ బాలకృష్ణ దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమకి ఎంతటి ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తితో తెలిపారు. ఈ సందర్భంగా అన్ని వర్గాలకి తాను సైతం కృతజ్ఞతలు తెలుపుతూ బాలకృష్ణ తనకు ఉండేటటువంటి ప్రాధాన్యాలు, ఒకటి పనిచేయడం అంటే సినిమాల్లో పనిచేయడం, తర్వాత సామాజికమైనటువంటి సేవ చేయడం అంటే రాజకీయాల్లో పాల్గొంటూ ఎమ్మెల్యేగా మూడోసారి ఉండడం, తర్వాత వైద్య రంగం అంటే సోషల్ సర్వీస్లోనే హెల్త్ సెక్టార్కి పట్ల తనకు ఉండేటటువంటి ప్రాధాన్యాన్ని చెప్పారు. బసవతారకం ట్రస్ట్ చైర్మన్గా తాను చేస్తున్నటువంటి కృషి, తర్వాత దీన్ని హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ సంస్థని ఆంధ్రప్రదేశ్లో సైతం మళ్ళీ దీనికి ఒక అనుబంధ విభాగాన్ని ఏర్పాటు చేసి ఆ రాష్ట్రంలో కూడా వైద్య సేవకి కృషి చేయాలనేటటువంటి తన లక్ష్యాన్ని, సంకల్పాన్ని తెలిపారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ముఖ్యంగా ఎదురుచూస్తుంటే సామాన్యంగా బాలయ్య అభిమానులు ఎదురుచూస్తున్నటువంటి ఒక అంశము చాలా కాలంగా గడిచినట్టు 4-5 ఏళ్ళుగా ఎదురుచూస్తున్నారు. థర్డ్ జనరేషన్ అంటే ఎన్టీ రామారావు, బాలకృష్ణ, తర్వాత బాలకృష్ణ వారసుడు రాజకీయ రంగాల్లో వీళ్ళు ఎన్టీ రామారావు తర్వాత బాలకృష్ణ వచ్చారు. సినీ రంగంలో హరికృష్ణ కుమారుడు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణరాము ఎలాగో ఉన్నారు. ఇప్పుడు బాలకృష్ణ అంటే నిజానికి హరికృష్ణ వాళ్ళు సినిమా రంగంలో అంత పెద్ద ప్రఖ్యాతమైనటువంటి వాళ్ళు కాదు. ఎన్టీఆర్ యొక్క సినీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్ళింది బాలకృష్ణ. అందువల్ల ఈ సినీ వారసత్వాన్ని మళ్ళీ మరో తరానికి, నెక్స్ట్ జనరేషన్కి అందించేటటువంటి బాధ్యత అంటే బాలకృష్ణ వారసుడు ఎప్పుడు సినిమాల్లోకి వస్తారు, ఏ రకంగా ఆయన ముందుకు వెళ్తాడు, దాన్ని టెక్నికల్గా చూస్తే కనుక బాలకృష్ణే ప్రకటించాలి. కనుక బాలకృష్ణ ఆ విషయంలో ఏం చెప్తారు అంటూ గోల్డెన్ జూబ్లీ సందర్భంగా ఎదురు చూడడం అనేది ఆసక్తిగా పనిచేసింది. ఆయన అదే వేదిక పైన ఈ విషయాల మీద సంబంధించి సైతం మాట్లాడారు. ముఖ్యంగా మీడియా వర్గాలకి ప్రధానంగా అన్ని మీడియాలకి ఆయన ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎదురైనటువంటి అందరూ వేసినటువంటి ప్రశ్న ఒకటే, మోక్షజ్ఞ అంటే బాలకృష్ణ కొడుకు ఎప్పుడు సినీ రంగ ప్రవేశం చేస్తారు? మీరు 50 ఇయర్స్గా గోల్డెన్ జూబ్లీ చేసుకున్నారు సినిమా రంగంలో, నిజానికి చెప్పాలంటే ఆ జనరేషన్ షిఫ్ట్ అవుతుంది. ఈయన ఎప్పుడు బాలకృష్ణ కుమారుడు రంగ ప్రవేశం చేస్తారనేటువంటి ప్రశ్న వేసినప్పుడు తొందరలోనే ఉంటుందంటూ వివరాలు చెప్పారు. న్యూయార్క్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ అయ్యారు, తర్వాత సత్యానంద్ దగ్గర ట్రైనింగ్ అయ్యారు. ఇవన్నీ చెబుతూనే సబ్జెక్ట్ అంటే నిజానికి వారసుడిగా ఉండడం వల్ల కావచ్చు, ఇతరత్ర ప్రచారం వల్ల కావచ్చు, ఒక్క సినిమా కూడా చేయకుండానే స్టార్ హీరో తరహాలో ఆయనకు ప్రచారం లభించిందంటూ బాలకృష్ణ సైతం సంతృప్తిని వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా కొన్ని విషయాలను మాత్రం ప్రత్యేకించి చెప్పారు. తాను సినీ రంగంలో ప్రవేశించినప్పుడు తొలి దశలో తనతో పాటు సినిమాల్లో అవకాశం ఇస్తూ తన తండ్రి అయినటువంటి ఎన్టీఆర్ తనను తీర్చిదిద్దడానికి స్వయంగా ఆ కృషిలో భాగంగానే జరిగింది. కానీ తర్వాత కాలంలో ఆయన రాజకీయంగా బిజీ అయిపోవడం వల్ల ఎన్టీఆర్ తన సినిమాలకు సంబంధించి ఎప్పుడు పట్టించుకోలేదు. తన సినిమాలు సైతం ఎన్టీఆర్ చూడడం తటస్థించలేదు. కానీ తాను మాత్రం తన కుమారుడి యొక్క కెరియర్ మీద, సినీ కెరియర్ మీద చాలా శ్రద్ధ పెడతాను. ఒక శిల్పి ఎలాగైతే చెక్కుతాడో ఒలి తీసుకుని, అలాగా తాను సైతము తన కుమారుడి సినిమాల విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటానంటూ తన తండ్రి తన పట్ల ఈ విషయంలో బిజీగా ఉండడం వల్ల ఆ బాధ్యత నిర్వహించలేకపోయారు. తాను మాత్రం శ్రద్ధ తీసుకుంటానంటూ కొంత టైంని కొడుకుకి కేటాయిస్తాననే విషయాన్ని స్పష్టంగా చెప్పారు. తర్వాత విలువైనటువంటి 3 సూచనలు కొడుక్కి చేస్తున్నాను ఈ సందర్భంగా అని చెప్పడం ఖచ్చితంగా సినీ పరిశ్రమ అంతటికీ సంబంధించినటువంటి విషయంగానే మనం చూడాలి. ఒకటి, వారసత్వ బాధ్యత అంటే మన కుటుంబం చాలా గొప్పది, దాన్ని నిలబెట్టాలి అనేటటువంటి ఈ వారసత్వ బాధ్యత అనేది భారంగా మారుతుంది. అందువల్ల ఈ కుటుంబము, వారసత్వము ఇవి కాకుండా నీ సబ్జెక్టులు నువ్వు ఎలా యాక్ట్ చేయాలనేది తీసుకో తప్ప ఈ వారసత్వ బాధ్యత వల్ల చాలా అంటే ఒక డిప్రెషన్కి గురవ్వడము, ఫ్లాప్లు అయినప్పుడు, లేదంటే ఆ టెన్షన్కి గురవ్వడం, ఆ ఒత్తిడి అనేది ఉంటుంది. అందువల్ల ఈ వారసత్వ బాధ్యతకి సంబంధించి నువ్వు ఎటువంటి లక్ష్యాలు కానీ లేదంటే ఎటువంటి టెన్షన్ కానీ పెట్టుకోవద్దు. నువ్వు వారసుడిగా కాకుండా కొత్తగా ఎవరైతే యువతరం నటుడు ఎవరైతే వస్తారో ఆ నటుడు ఏ రకంగా ప్రవర్తిస్తాడో, ఏ రకంగా సబ్జెక్టులు ఎంచుకుంటాడో ఆ రకంగానే సబ్జెక్టులు ఎంచుకోవాలి. అంతే తప్ప మన కుటుంబం పెద్దది, మా తాత గొప్పవాడు, ఇటువంటి ఏమి పెట్టుకోకుండా మాత్రమే నటించాలి, ఆ రకంగానే సబ్జెక్టులు ఎంచుకోవాలని తన కొడుక్కి మొట్టమొదటి సలహా అయితే వారసత్వ బాధ్యతని తలపైన పెట్టుకోవద్దు అనేది. రెండో బాధ్యతగా మాత్రము మమ్మల్ని ఎవరిని అనుకరించొద్దు. అనుకరించడం వల్ల కేవలం అనుకరణగానే మిగిలిపోతుంది తప్ప సొంత ముద్ర వేసుకోలేవు. అందువల్ల
ఎన్టీఆర్ని కానీ తనను కానీ ప్రేరణగా ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ తనదైనటువంటి శైలిని రూపొందించుకోవాలి తప్ప అనుకరించడం వల్ల సొంత ముద్ర ఉండదు, బ్రాండింగ్ ఉండదు, అంటే యునిక్ మేనరిజం కానీ యూఎస్పి కానీ ఏర్పడదు. అందువల్ల నీదైనటువంటి ముద్రతో వెళ్ళు తప్ప తండ్రిని తాతని అనుకరించడానికి ప్రయత్నించవద్దు అనేది తన కుమారుడికి తాను ఇచ్చేటటువంటి రెండో సలహా అంటూ బాలకృష్ణ వెల్లడించాడు. మూడవది క్రమశిక్షణ. తన తండ్రి ఎన్టీఆర్ కానీ తాను కానీ క్రమశిక్షణని ఒక బాధ్యతగా తీసుకుంటూ పరిశ్రమలో వ్యవహరించాము. టైమింగ్ విషయంలో కానీ, నిర్మాతలతో వ్యవహరించే విషయంలో కానీ, దర్శకుల విషయంలో కానీ క్రమశిక్షణగా ఉంటూ ఎక్కువ సినిమాలు చేయి. ఎక్కువ సినిమాలు ఎందుకు చేయాలంటే ఎక్కువ సినిమాలు చేసినప్పుడు విజయము అపజయం యొక్క బాధ్యత పెద్దగా ఉండదు. అంతేకాకుండా చిత్ర పరిశ్రమ బతకడానికి అవకాశం ఉంటుంది. చిత్ర పరిశ్రమలో ఎన్ని ఎక్కువ సినిమాలు వస్తే అంత ఎక్కువ మంది ఉపాధి పొందగలుగుతారు, థియేటర్లు బతుకుతాయి, ఎగ్జిబిటర్స్ బాగుంటారు. అంతేకాకుండా సినిమా పరిశ్రమలో ఉండేటటువంటి 24 కళల వాళ్ళకి కూడా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అందువల్ల ఎక్కువ సినిమాలు చేయి. అంటే ఇప్పుడు వస్తున్నటువంటి ట్రెండ్ పెద్ద హీరోలంతా కూడా 2 ఏళ్ళకు ఒక సినిమా, 3 ఏళ్ళకు ఒక సినిమా తీస్తున్నారు. ఆ ధోరణి వల్ల చిత్ర పరిశ్రమకి సంక్షోభం ఏర్పడుతుంది. అందువల్ల క్రమశిక్షణతో ఉంటూ ఎక్కువ సినిమాలు చేయి. ఇది మూడో సలహాగా తన కుమారుడికి ఇస్తానంటూ బాలకృష్ణ చెప్పాడు. ఇవి ఖచ్చితంగా ఆహ్వానించదగినవే. పరిశ్రమ తన కుమారుడి యొక్క అభివృద్ధితో పాటు పరిశ్రమ అభివృద్ధిని సైతం దృష్టిలో పెట్టుకుంటూ బాలకృష్ణ మోక్షజ్ఞకి చేసినటువంటి సలహాలుగానే వీటిని చూడాలి. అంతేకాకుండా పరిశ్రమలోకి వస్తున్నటువంటి యువతరం నటులు, తర్వాత మీడియం రేంజ్లో ఉన్నటువంటి నటులు సైతం ఈ సూచనల్ని సలహాలని తీసుకుంటే కనుక ఎక్కువ సినిమాలు చేయడానికి, అదే సమయంలో చిత్ర పరిశ్రమలో ఎక్కువ మంది ఉపాధి పొందడానికి, థియేటర్స్ రంగం అనేటటువంటిది 3 పువ్వులు 6 కాయలుగా వెలసిల్లడానికి ఒక దోహదం చేస్తుంది. అందువల్ల కేవలం బాలకృష్ణ సలహాలు కుమారుడికే కాకుండా చిత్ర పరిశ్రమలో ఉండేటటువంటి అందరికీ వర్తిస్తాయని మనం చెప్పాలి.